నూరి మస్జిద్ కు సంబంధించి భూమి అన్యాక్రాంతం కాకుండా న్యాయం చేయాలని నూరి మస్జిద్ కమిటీ సభ్యులు వాహిద్ మహమ్మద్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నూరి మస్జిద్ కు సంబంధించిన కేసు విచారణ ఉండగా వచ్చే నెల 26న వాయిదా పడిందని వారు తెలిపారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నూరి మస్జిద్ కు సంబంధించిన 28.20 ఎకరాల భూమి 2015 వక్ఫ్ బోర్డు ఆధీనంలో తీసుకున్నారని, అప్పుడు తహసీల్దార్ సమక్షంలో కౌలుకిచ్చారని, అప్పటి నుండి కౌలుకు గోకరి అనే వ్యక్తి మస్జిద్ కి కౌలు ఇవ్వకుండా తప్పుడు పత్రాలు సృష్టించి మస్జిద్ కు చెందిన భూమి తన పేరు మీద చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడని, అందుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపారు. ఇట్టి భూమిపై జిల్లా అదనపు కలెక్టర్ వద్ద కేసు నడుస్తోందని, ఈ రోజు వాయిదా పడిందని, వచ్చే ఏప్రిల్ 26న విచారణ ఉందని వారు తెలిపారు. కోర్టులో ఇవన్నీ చూపించే కూడా మేము దీనికి వారసులము మాకు ఎంతుంది అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే కోర్టు కూడా ఒకటి ఏం చెప్పలేదు. 2017 నుండి ఇది ఆగిపోయింది, మన యాక్షన్ ఆగిపోయింది. దాని తర్వాత 2024లో మాకు కమిటీ వచ్చింది. కమిటీ ద్వారా మాకు నోటీస్ వస్తే మేము నోటీసు జేసీ సార్ దగ్గరికి పోయినాము, హైకోర్టుకు పోయినాము. హైకోర్టుకు పోయిన తర్వాత జేసీ సార్ ఏమన్నారంటే, మీ దగ్గర ఎంతమంది అయితే చేసినారో వాళ్ళు కౌలుదారులు వాళ్ళు మొత్తాన్ని ఈరోజు తీసుకున్నాను అని చెప్పినాము. దాదాపు అందరినీ మేము వచ్చినాము, వాళ్ళ అరెస్టులు వచ్చినారు, అందరు మేము సబ్మిట్ చేసినాము. వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా అందరూ రెడీగా ఉన్నాము. యాక్చువల్గా మేము ఏమంటే దీన్ని మేము మన జేసీ సాబ్కి, కలెక్టర్ సాబ్కి, ఎంఆర్ సాబ్కి మా యొక్క దరఖాస్తు ఏమంటే, ఎట్లయితే ఇంతకుముందు ఎట్లయితే ఇది జరుగుతున్నదో, యాక్షన్ జరుగుతున్నదో దాన్ని పునరుద్ధరించాలా. మేము కూడా పోయి మాకు మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది. ఒక కన్స్ట్రక్షన్ నడుస్తుంది మసీద్. చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఉంది, దాదాపు 4 కోట్ల 5 కోట్ల కన్స్ట్రక్షన్ వర్క్ ఉంది. ఆ వర్క్కి ఈ అమౌంట్ కూడా మేము యూజ్ చేసుకోగలుగుతాము. దయచేసి ఎమ్మెల్యే సాబ్ కానీ, తర్వాత మేడం కానీ, వీళ్ళందరం చట్ట మేడం కానీ, వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరినీ కోరుతున్నాం. 54 అంతకంటే ముందు ఒక నూరి మస్జిద్ ముసల్లి గద్వాల గద్వాలకు సంబంధించిన ఆయన నూరి మస్జిద్ మెయింటెనెన్స్ కొరకు ఒక 28 ఎకరాల 20 గుంటలు, సర్వే నెంబర్ వచ్చేసి గద్వాల శివారు 897-899లో మొత్తం 28 ఎకరాల 20 గుంటల భూమిని మసీదు మెయింటెనెన్స్ కొరకు దారాదత్తం చేసినట్టు 1954 కంటే ముందర. అప్పుడు మస్జిద్ కమిటీ గోకారి అనే వ్యక్తికి లీజు అంటే గుత్త కొరకు ఇస్తున్నాం కదా మనము. ఆ గుత్త కొరకు ఆయనకు 2-3 సంవత్సరాలకు ఇచ్చింది. అప్పుడు ఏం చేశాడంటే 2-3 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3-4 తర్వాత ఆయన గుత్త ఆపేసేసాడు. కమిటీ వాళ్ళు ఏం చేశారు, మీరు గుత్త ఇవ్వట్లేదప్ప, మీరు గుత్త ఇవ్వకపోతే మేము వేరే వాళ్ళకి మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళని వేకేట్ చేయమని చెప్పినారు. వేకేట్ చేస్తే వాళ్ళు వేకేట్ చేయకుండా వీళ్ళకి అంత నాలెడ్జ్ లేదు. దాంట్లో కాస్తు కాలంలో ఎక్కించుకున్నప్పుడు కాస్తకాలం ఎక్కించుకున్నప్పుడు ఏం చేసినారంటే వీళ్ళు కోర్టుకు పోయినారు. మన లోహర్ ఇస్మాయిల్ సాబ్ ఏం చేసినారు 1972-83లో కోర్టుకు పోయి తర్వాత మన గద్వాల్ సబ్ కోర్టు, మహమూదాబాద్ మున్సిపల్ కోర్టు, తర్వాత హైదరాబాద్ హైకోర్టు ఉంటే 3 కోర్టుల్లో వీళ్ళకు కమిటీకి అనుకూలంగా తీర్పు వచ్చింది, కమిటీ అనుకూలంగా. దాని తర్వాత వాళ్ళని బయటికి పంపించిన తర్వాత మన మాలిం ఉస్మాన్ సాబు, మాలిం బషీర్ సాబు, తర్వాత మన దౌలత్ఖేడా మాసూమ్ సాబు, తర్వాత సైద్ అలీ సాబు, క్వాలిటీ రషీద్ సాబు, వీళ్ళందరూ 3 సంవత్సరాలు, ఎవరి 3 ఇయర్స్కి ఒకసారి దాదాపు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు మసీద్ కమిటీ నుండి కౌలు చేసుకున్నారు. దాని తర్వాత వక్ఫ్ బోర్డు 2006లో వక్ఫ్ బోర్డు దీన్ని అటాచ్ చేయడం జరిగింది, ఈ ల్యాండ్ని తర్వాత మసీద్ని. 2006 నుండి కూడా మన ఎంఆర్ఓ ప్లస్ తర్వాత వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ద్వారా యాక్షన్ జరిగింది. యాక్షన్లో కూడా గద్వాల వ్యక్తులు, తర్వాత బీదీలకు సంబంధించిన వ్యక్తులు, ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం యాక్షన్ 2017 వరకు యాక్షన్ నడిచింది. 2017 తర్వాత యాక్షన్ ఆగిపోయింది. 2015లో ఓఆర్సీ వచ్చింది. దీనికి మసీద్ పేరు మీద, నూరి మసీద్ పేరు మీద 28 గుంటల 20 ఎకరాలకు ఓఆర్సీ వచ్చింది. ఈ ఓఆర్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినారు, ఈ ఎక్స్పర్ట్ వాళ్ళు మాకు ఓఆర్సీ ఎందుకు వచ్చింది, మేము దీంట్లో హక్కుదారులం అని చెప్పేసి దాదాపు 30